మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ఇది చాలా ప్రమాణంగా ఉన్నది. ఇట్ ఈస్ అ మిస్ఫార్చ్యూన్ దట్ సచ్ అజిటేషన్ ఈస్ స్టార్టింగ్. మన దేశంలో ఎవరైనా ఏ రాజ్యంలో కూడా ఉండొచ్చి ఎక్కడైనా వ్యవసాయం చేసేసి పని చేసేసి బ్రతకవలసింది రైట్స్ అందరికీ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. దేశంలో వేరే వేరే రాజ్యంలో వేరే వేరే లాంగ్వేజ్ లో మాట్లాడతారు. కానీ ఒక్క రాజ్యం పర్సన్ వేరే రాజ్యంలో పోయి పని చేస్తాడు, అన్నితోని బ్రతుకుంటాడు. ఇంకా ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఏ ప్రమాణం కూడా జరగలేదు. కాన్స్టిట్యూషన్ పర్మిట్స్ అందరికీ ఎక్కడైనా ఈ దేశంలో మీరు ఎక్కడైనా పుట్టని ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఈ దేశం అభివృద్ధి గురించి ఏ రాజ్యంలో మీరు ఉంటారు ఆ రాజ్యం అభివృద్ధి గురించి అందరు పని చేస్తారు. ఇట్లనే నడుస్తున్నది. ఇప్పుడు చాలా మిస్ఫార్చ్యూన్ ఉన్నది. ఇట్లా అజిటేషన్ స్టార్ట్ అయింది. మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్. చాలా మంది మార్వాడి, చాలా మంది గుజరాతీ ఇక్కడే పుట్టినారు, ఇక్కడే పెరిగినారు, ఇక్కడే పని చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి గురించి ఎంత చేస్తారు ఇప్పుడు వరకు చేస్తూనే ఉంటున్నారు. ఇది చాలా మిస్ఫార్చ్యూన్. ఇట్ షుడ్ నాట్ హ్యాపన్. ఇది జరిగింది చాలా ప్రమాణం ఇది. రైట్ రైట్ ఓకే. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు జాయిన్ అయ్యారు. ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అవునండి, నమస్కారం. అయితే ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, ఏంటి ఈ ప్రస్తుతం తెలంగాణలో వినిపిస్తున్నటువంటి నినాదం? తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల మీద జరిగింది. ఆంధ్ర ప్రాంత నాయకులు చేసినటువంటి దుశ్చర్యల మీద పోరాటం సాగించారు. మొత్తానికి స్వరాష్ట్రం సిద్ధించింది. అయితే ఇప్పుడు కొత్త నినాదం తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి. మార్వాడి గో బ్యాక్. ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. తద్వారా మా ఉపాధికి మా వ్యాపారాలకు తీవ్రమైనటువంటి దెబ్బ జరుగుతుంది అనేది కొంతమంది కొన్ని వర్గాల ప్రజల ఆందోళన. ఈ నినాదం రాను రాను ఒక్కో జిల్లా నుంచి ఇంకా మిగిలిన జిల్లాలకు కూడా ఇంక్రీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇందులో ఉన్నటువంటి అంశాల గురించి మీరు ఏం చెప్తారు? బ్రదర్, ఒక విషయం ఉంది. దేనికైనా కారణం ఏంటిది? ఈ వంటందుకు కారణం సడన్ గా ఏమొచ్చింది? మేము ఇక్కడ పుట్టినాం, మా తాత ముత్తాతలు తరతరాలుగా ఇక్కడ ఉంటున్నాము. సుమారు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరు కూడా ఉన్నారు. ఎప్పుడు జరగలేదు. అసలు సంఘటన జోలుకు పోండి. ఎందుకు అయింది ఇది? ఒక పార్కింగ్ గురించి ఒక సంగతి అయిపోతే ఎవరో కొట్లాడుకుంటే అందరు మనసు మీద తీసుకోవటం మంచిది కాదు. మార్వాడి కమ్యూనిటీ కానీ గుజరాతీ కమ్యూనిటీ కానీ ఈ ప్రపంచ దేశంలో కూడా మంచి పని చేస్తున్నారనే విరోధం వచ్చింది. ఎక్కడ చూసినా అక్కడ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మరి ధర్మశాల కానివ్వండి, ఆ రకంగా తయారు చేసుకుని వాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేయటం అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. 2 రూపాయలు పెట్టుకొని 2 రూపాయలు సంపాదించడం తప్పు లేదు. ఇక్కడ చేయటం అనేది కూడా తప్పు లేదు. ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఎవరో సృష్టిస్తున్నారు, చాలా తప్పు. మార్వాడి, గుజరాతీ, లేకపోతే ఇతర సమాజం, మరాఠీ కానీ ఇంకొక కానీ పంజాబీ కానీ ఎవరైనా కానీ బిహారీ కానీ అందరం కూడా ఇక్కడ వచ్చిందంటే ఈ రాష్ట్రం మీద ప్రేమ, ఈ దేశం మీద, భారతదేశం మీద ప్రేమ, అంతా మనం అందరం ఒక్కటే. ఆ రకంగా ఇక్కడ వచ్చి బేరం చేస్తున్నారు. ఎవరి మీద మాకు కక్ష లేదు. మేము ఎప్పుడు కూడా మా టెంపుల్స్ కట్టేవాళ్ళం, ధర్మశాల కట్టేవాళ్ళం, హాస్పిటల్స్ కట్టేవాళ్ళం, అందరికి సహకారం చేసేవాళ్ళం. ఆ ఉద్దేశం మాకు లేదు. ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు. మార్వాడీస్ మీద ఎందుకు పగ పట్టుకున్నారు? ఎక్కడైందా తప్పు? ఏం తప్పు? అంత పెద్ద తప్పు ఏమైనా ఉందా? అసలు ఏదో అయింది, రోడ్డు మీద గొడవ అయింది, కొట్లాడుకున్నారు, న్యాయం ఉంది, చట్టం ఉంది, పోలీస్ చూసుకుంటుంది. అది ఎవరు తప్పు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, ఇంకొక చేసినా కూడా దానికి చట్ట ప్రకారంగా శిక్ష ఉంటుంది. కానీ దానికి ఒక మతపరంగా వాళ్ళు మార్వాడి, వాళ్ళు గుజరాతీ కాదు, మేమంతా హిందువులం, సనాతన్ ధరం వాళ్ళము, మనం రోహింగ్యాస్ గాం, మనం పాకిస్తానీ ఏజెంట్స్ గాం, మనం ఆ పుల్వామాలో చేసినట్టు ఆ కుకర్మ చేసిన ఎక్స్ట్రీమిస్ట్ గాం, మనం బ్రదర్స్ అందరం కూడా. తప్పులు ఇంట్లో కూడా జరుగుతాయి. తప్పులు ఇంట్లో తమ్ముడు అన్న కూడా కొట్లాడుకుంటాడు, తల్లి కొడుకు కూడా కొట్లాడుకుంటాడు, నేబర్స్ కొట్లాడుకుంటారు. దాని మీద ఇంత పెద్దగా ఒక తీసుకురావడం అది మంచిది కాదని నా అభిప్రాయం. ఓకే 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 రైట్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి జే సంగప్ప గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ నరసింహాచారి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉందండి. నరసింహాచారి గారు, మీరేం చెప్తారు ఈ వివాదానికి సంబంధించి?
ఎక్కడో చిన్న గొడవ జరిగితే, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడింది కూడా విన్నారు, ఎక్కడో చిన్న గొడవ జరిగితే దాన్ని మొత్తంగా ఈ రకంగా చేసి చిలవల పలవలు చేసి పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్తున్నటువంటి అభిప్రాయం. ఏకీభవిస్తారు? ఫస్ట్ మొదటిగా జీ తెలుగు వాళ్ళకి, అట్లనే ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి సంగప్పన్నకి, అట్లనే ఆ పెద్ద మనిషి రాజస్థాన్ అతను, గుజరాత్ పెద్ద మనిషి కూడా పాల్గొన్నాడు, వారందరికి డిబేట్ లో పాల్గొన్న వారందరికి ప్రతి ఒక్కరికి నమస్కారం. జై తెలంగాణ. విషయం ఏంటంటే ఇక్కడ పుట్టినటువంటి రాజస్థానీ వాళ్ళకి కానీ, మార్వాడి వాళ్ళకి కానీ, గుజరాత్ వాళ్ళకి కానీ వ్యతిరేకం కాదు. మేము హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యతిరేకం కాదు ఎవరు కూడా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మెదక్ జిల్లాలో తూప్రాన్లో రాజస్థాన్ ఇక్కడ జ్యువెల్లరీ షాప్ పెట్టిన అతను మా స్వర్ణకారుని వేలు పైన కొడితే వేలు కట్ అయిపోయింది. నెత్తి మీద రాడ్తో కొట్టితే స్వర్ణకారులు అడ్డు పోతే ఆ రాడ్ మీద పడి చికెన్ కట్ అయిపోయింది. అప్పుడే పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. అప్పుడు పార్టీ వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా మాకు